హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల గుడ్ న్యూస్ అండి. మన యాప్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ అతి తక్కువ కాస్ట్లో కేవలం రూ. 999కే మెయిన్స్ మరియు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి చాలా బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. ఇందులో మనకు బెస్ట్ క్లాసెస్ ఉంటాయండి, 1000కి పైగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీంతో పాటుగా మరి కొత్తగా విడుదలైనటువంటి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, ఓకేనా, వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల ఫుల్ కోర్స్ అండి. కేవలము 1299 రాష్ట్రంలోనే చాలా తక్కువ కాస్ట్లో ది బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. 2 years వ్యాలిడిటీ అండి. గ్రూప్ 2 కూడా 2 years వ్యాలిడిటీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా 2 years వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇందులో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. సో చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నామండి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి. సో వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన గమనికండి. ఇకపైన ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వుల అమలుకు నోడల్ అధికారుల నియామకం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. మనము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకు 26 జిల్లాల ప్రకారమే ఇక రిక్రూట్మెంట్ అయితే ప్రజెంట్ జరగబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే అధికారికంగా అందుతుంది. ఓకేనా? చూద్దాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే స్థానిక క్యాడర్ల ఏర్పాటు, ప్రత్యక్ష నియామకాల నియంత్రణ ఉత్తర్వులు 2025 అమలు చేసేందుకు నోడల్ అధికారుల నియామకానికి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 15న విడుదల చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025కు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపినందున అమలుకు ఉత్తర్వులు ఇచ్చింది. 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల విధానము అమలు చేయనున్నారు. గమనించాలందరూ. ఈ ఉత్తర్వులను సకాలంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సచివాలయం విభాగాధిపతులు, జిల్లా స్థాయిలో సీనియర్ అధికారులు, నోడల్ అధికారులుగా నియమించాలని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. పోస్టులు, సిబ్బందికి సంబంధించిన డేటా సేకరించడం, ధృవీకరించడం, సాఫ్ట్వేర్లో అప్లోడ్, జిఏడి, ఆర్థిక శాఖతో ఈ నోడల్ అధికారులు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ తరపున జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. సచివాలయం విభాగాధిపతుల స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శి, ఎంఎల్ఓ స్థాయికి తగిన ఒక సీనియర్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ నియామకాలు పూర్తి చేసి వివరాలను ఈ నెల 18 లోపు ఈమెయిల్ చేయాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది. ఓకేనా? ఇకపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నోడల్ అధికారుల దగ్గర నుంచి మనకు ఉత్తర్వులు జారీ అయ్యేటువంటి అవకాశం అయితే ఇక ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా 26 జిల్లాల బేస్ చేసుకునే మనకు ఇకపై రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రానున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 ఇతర ఉద్యోగాలన్నీ కూడా, ఓకేనా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలు మాత్రము కంపల్సరిగా దీన్ని బేస్ చేసుకునే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇకపైన రానున్నటువంటి ఉద్యోగాలకు కూడా, ఉద్యోగ నియామకాల ఉత్తర్వులకు కూడా ఇలాంటి ఆలస్యం లేకుండా మరి కొత్తగా ఒక పోర్టల్ అయితే ఏర్పాటు చేశారు కదా. ఆ పోర్టల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు మరి ఒక నోడల్ అధికారులకు మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పరిచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మెయిన్గా మనకు ఎక్కడ అవుతుందండి రిక్రూట్మెంటు? ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ శాఖ అధికారుల యొక్క అధికారులు ఇచ్చేటువంటి అనుమతులు ప్లస్ అధికారులు పంపేటువంటి అనుమతుల ద్వారానే జీవో రిలీజ్ అవుతుంది. జీవో రిలీజ్ అయిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుంది. ఇక్కడే మెయిన్ ప్రాసెస్. ఇది ఓకే అయిందంటే, ఏపీపీఎస్సీకి వెళ్ళిందంటే ఇమీడియట్గా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ప్రాసెస్ ఎక్కడైతే ల్యాగ్ అవుతుందో, డిలే అవుతుందో అక్కడ మరి ఈ యొక్క నోడల్ అధికారులను నియమించడం అయితే ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. సో దానికి కూడా ఇది మనకు చాలా
యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రానున్నటువంటి నోటిఫికేషన్లో కూడా ఇదొక మంచి పరిణామంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అన్ని ఉద్యోగాలకు ముఖ్యంగా జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకి ఇవి మెయిన్గా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేరే అంటే జోన్లు మెయిన్గా, ఇక రిమైనింగ్ అన్ని ఉద్యోగాలకు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలకు కూడా ఇవే మార్గదర్శకాలు అయితే ఉంటాయి. ఓకేనా? ఇదండి అప్డేట్. ఒక ముఖ్యమైన అప్డేట్ అండి, మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫర్ అయితే ముగుస్తుందండి. వెంటనే కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.